గతంలో కేవలం గూడా మనం చూసామండి. ఇట్లాంటి సెలబ్రిటీస్ అంశంలో గావచ్చు, ఒక కేస్ అవుతది. అది విచారణలో జరుగుతా ఉంటది. వాళ్ళకి బెయిలొస్తుంది. ఈ అంశమంతా చూసిందే మనం. కానీ ఈ అవును. విషయంలో నేనేమంటా అంటే, ముందస్తు వీళ్ళని కస్టడీలోకి తీసుకొని, ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి సోర్స్ ఎట్లా వచ్చింది వీళ్ళకి సోర్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఉంది గదా! ఫస్ట్ అయితే. ఇక ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ పైన కేవలం కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఇంకా వీళ్ళని అవును. అరెస్ట్ చేయలేదు, విచారించేట్టు కూడా విచారించలేదు. కేవలం వాళ్ళ పైన జస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా వాళ్ళ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ పైన పూర్తిగా విచారణ చేసినట్టయితుంటే, సో వీళ్ళకి ఈ సంబంధించినటువంటి నేరుగా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి కంపెనీ యజమానులే ఈ హ్మ్. సంబంధించినటువంటి వీళ్ళతోటి నేరుగా కలిసి లేకపోతే నేరుగా ఫోన్‌లో సంప్రదించి చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగకపోవచ్చు. థర్డ్ రైట్. పార్టీ, ఫోర్త్ పార్టీ సంబంధించిన వ్యక్తులే ఇటువంటి వ్యక్తులు కలిసేటువంటి వ్యవస్థ ఉంటది తప్పించి, రైట్. అసలైనటువంటి వ్యక్తులు అజ్ఞాతంలో ఉంటారు. అవును. ఇప్పుడు వీళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే సపోజ్ నిన్న 11 మంది మీద కేసులయిపోయినాయి. ఈ హ్మ్. 11 మందిని విచారిస్తే వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏముంటుందంటే, హ్మ్. వీళ్ళకి ఎవరైతే థర్డ్ పార్టో, ఫోర్త్ పార్టో ఉన్నటువంటి వ్యక్తి పేరు మాత్రమే చెప్తారు. అవును. కానీ ఈ సెకండ్ సంబంధించినటువంటి వ్యక్తిని దొరకపట్టొచ్చేమో గానీ, హ్మ్. థర్డ్, ఫోర్త్ సంబంధించినటువంటి పార్టీ అది ఈ దేశంలోనే ఉండి ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడా? లేకపోతే ఆయన బయట దేశాల్లో ఉండి వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నాడా? సో హ్మ్. దీన్ దీ ఇది 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 పెద్ద ప్రశ్న ఇది. వాళ్ళని దొరకబట్టి ఈజీగా ఉండేటువంటి అవకాశం అయితే అంటే ఉండకపో